హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇది చాలా చిన్న వీడియో, హార్డ్లీ 6 to 7 minutes ఉంటుంది అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇవాళ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటంటే మీరు తమ్నైల్ చూశారు కదా, మీకు అర్థమైపోయే ఉంటుంది ఏంటంటే నా ఛానల్కి మానిటైజేషన్ అయిపోయిందో. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మొన్న మీరు షార్ట్లో చూసే ఉంటారు, మా హస్బెండ్ బర్త్డేకి డైమండ్ రింగ్ ఇచ్చాడు కదా, అప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి నేనైతే. ఛానల్ మోనిటైజేషన్ అయినాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లాస్ట్లో అయితే చాలా టెన్షన్ అనిపించింది. అసలు నేను ఎందుకు ఛానల్ అనుకున్నాను, అసలు నాకు ఎందుకు ఇష్టము, నాకు ఎవరి వల్ల పెట్టాను అనేది అయితే ఒక 5 minutes చెప్తాను. ఇదేం లాంగ్ వీడియో కాదు. సో 6 minutes వీడియో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. ఫస్ట్ అయితే నేను 2020లో ఛానల్ పెట్టాను అనమాట. అప్పుడు కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది. అప్పుడు ఛానల్ పెట్టాను. కాకపోతే అప్పుడు నాకు అసలు ఏం ఐడియా లేదు, ఎడిటింగ్ ఇవి ఏం రావన్నమాట. అసలు పెట్టేసి ఒక 45 వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశా. అప్పుడు నాకు 2 monthsలో 147 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా 2 months తర్వాత ఆ ఇల్లు హోమ్ టూర్ కూడా చేశాను అనమాట. డూప్లెక్స్ హౌస్, అది కూడా హోమ్ టూర్ కూడా చేసినాక నెక్స్ట్ డే హౌస్ సేల్ చేసాము. వీళ్ళ ఫ్రెండ్కి నచ్చి తీసుకున్నాడు అనమాట. సేల్ చేసినాక మేము ఇప్పుడున్న ఇల్లు కట్టుకోవాలి కదా. అప్పుడు ఏంటంటే ఇంకా 1 year అబౌవ్ టైం పడుతుంది. అప్పుడు రెంట్ హౌస్కి వెళ్ళాము. ఇది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు, అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ హౌస్ వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ నాకు ఎందుకో రెంట్ హౌస్లో చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అక్కడ ఇన్వర్టర్ లేదు, అంటే ఇంత ఫెసిలిటీగా అలవాటయ్యి అక్కడ ఎందుకో కంఫర్ట్ అనిపించలేదు అనమాట. ఇంకా అందుకనేసి ఆ 147 వీడియోస్ డిలీట్ చేశాను, ఇష్టం అనిపించలేదు. సరే ఇంట్లోకి వచ్చినాక స్టార్ట్ చేద్దాంలే అని ఇంకా ఆ ఛానల్ రిమూవ్ చేశాను. ఎందుకు రిమూవ్ చేశాను అంటే ఫస్ట్ వీడియో నుంచి మనకి టైం కౌంట్ అవుతుంది కదా. సో మధ్యలో 2.5 year గ్యాప్ వచ్చింది కాబట్టి నేను రిమూవ్ చేసి మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను. అస్సలు ఒప్పుకోలేదన్నమాట. అసలు ఎంత హార్డ్లీ ఒక 20-30 times అడుగుంటా మా హస్బెండ్ని. అస్సలు ఒప్పుకోడు, నాకు ఇష్టం ఉండదు అని అనేసి అన్నాడు. జాబ్స్ కూడా ఇష్టం ఉండదు అనమాట తనకి. ఏంటంటే ఇంట్లో ఉండి చక్కగా ఇల్లు చూసుకో, నీట్గా పెట్టుకో, పిల్లల్ని చూసుకో, టయానికి నేను వచ్చినప్పుడు నన్ను చూసుకో, ఇంక ఇంతే చాలు అని అంటాడనమాట. ఇంక అందుకనేసి సరే ఇదైతే ఇంట్లో ఉండే చేసుకోవచ్చు కదా అంటే దీనికి కూడా చాలా టైం పట్టింది ఒప్పించడానికి. అయితే 1 year అయితే నేను ట్రై చేస్తాను, మోనిటైజేషన్ అయితే స్టార్ట్ చేస్తా, లేదంటే ఆపేస్తాను అంటే సరే పో, ఇంకా అసలు ఇంతగానో అడుగుతున్నావు కదా, సరే నీ ఇష్టం, ఒక 1 year టైం ఇస్తా అని చెప్పాడు అనమాట. సో నాకు ఇంకా August 30కి 1 year అయిపోతుంది. సో 1 year ముందు 1 month ముందే 11th monthలోనే నాకు మోనిటైజేషన్ అయిపోయింది అనమాట. దీనిలో 3 steps ఉంటాయి. అస్సలు అంటే నాకైతే అర్థం కాలేదు ఆ మోనిటైజేషన్ ఎలా చేయాలో అనేసి. కాకపోతే కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళు ఇట్లా చేయాలి అని చెప్తే అట్లా చేసుకున్నాను. కానీ ఇంకా అసలు ఏ వీడియో కాపీరైట్ లేదు, అంతా మంచిగా ఉందనమాట, సవ్యంగా సాగిపోయింది. కొందరికైతే చాలా టైం పడుతుందంట. ఇప్పుడు అయితే యూట్యూబర్ చాలా ఎక్కువైపోయారు. నేను 2020లో పెట్టినప్పుడు ఇంత ఎక్కువైతే లేరు. ఇప్పుడైతే అప్పుడు కనుక కంటిన్యూ చేస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇప్పుడైతే ఎక్కువైపోయారు కాబట్టి కొంచెం కాంపిటీషన్ బాగానే ఉంది. సో ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేశారు. మోనిటైజేషన్ అయితే 2 daysలో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మోనీ అయ్యి కూడా నాకు 4 days అవుతుందన్నమాట. కానీ వీడియో చేయడానికి కుదరలేదు. సో ఇవాళ అయితే వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. మా అమ్మ వాళ్ళకి, మా అత్తమ్మ వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు అనమాట ఇట్లా మన ఇంట్లో అన్నీ ఎందుకు చూయించుకోవడం, వల్ల బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో ఫ్యూచర్లో, ఎందుకు ఛానల్ అది ఇది అనేసి అన్నారు స్టార్టింగ్లో. ఇంకా నేనన్నా కొన్ని పాజిటివ్ మనం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవద్దు అనేసి అన్నా. ఇంకా తర్వాత అయితే కొంచెం బాగానే సపోర్ట్ చేశారు. కాకపోతే మా వారు ఏమంటారంటే నన్ను పిల్లల్ని చూయించకుండా నీది నువ్వు ఏమైనా చేసుకో అని చెప్తాడనమాట. కాకపోతే నేను అప్పుడప్పుడు చూపిస్తానే ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయాలంటే చాలా షైగా అనిపిస్తుంది. అక్కడ చాలా వెళ్తాం కానీ కొన్ని మిస్ చేస్తున్నా. అందరూ నన్నే అటెన్షన్ చేస్తున్నట్టు, ఈమెంటి ఫోన్ పట్టుకొని తీస్తున్నాను అనుకుంటారేమని కొన్ని భయంతో తీయనమాట. కొన్ని తీస్తాను. ఇంకైతే మంచి మంచి వీడియోస్ అయితే పెట్టామా అన్నట్టు కాకుండా మంచి మంచి వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను.
నాకైతే సబ్స్క్రైబర్స్ కూడా ఇవాళకి 1130 ఉన్నారనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంక ఇట్లానే సపోర్ట్ చేస్తారని ముందు ముందు అనుకుంటున్నాను. ఇదనమాట నా జర్నీ. నాకు ఎందుకు పెట్టాలనిపించిందంటే, నాకు 2019లో అసలు నాకు ఇట్లా ఛానల్స్ ఉంటాయి, లేడీస్ ఇట్లా చేస్తారని కూడా తెలియదు అనమాట. తెలియనప్పుడు నేను స్క్రోల్ చేస్తుంటే ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తుంటే అమూల్యాస్ కిచెన్ అనే ఒక వ్లాగ్ వచ్చింది ఫస్ట్. ఏంటి మీ ఇంట్లో చేసే చూపిస్తుంది అనేసి అని అనుకున్నాను. ఇంకా తర్వాత అయితే మన ఇంటి టిప్స్ కళ్యాణి అని వచ్చింది. తనది కూడా చూస్తుంటే ఇంక అందరికీ వస్తున్నాయి, వ్లాగర్స్ అందరికీ వస్తున్నాయి అనమాట. ఓహో ఇట్లా చేస్తారని ఫస్ట్ ఆలోచన అయితే నాకు అక్కడి నుంచి వచ్చింది. కాకపోతే అన్నీ చూపించుకోవాలా అది ఇది అనేసి అంటారు. అసలు యూట్యూబ్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. అసలు నా దృష్టిలో అయితే చాలా పని అనమాట. మనం అటు తిప్పాలి, కెమెరా ఇటు తిప్పాలి, కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. మొన్న అయితే నాది మిస్టేక్ వల్ల ట్రైప్యాడ్ కూడా పడి ఇరిగిపోయింది అనమాట. అన్నీ చూసుకొని చేయాలి. అది చేసేటి వాళ్ళకి అర్థమైంది. నార్మల్గా ఉన్న వాళ్ళు అయితే ఒక మాట అనేసి హర్ట్ చేసి వెళ్తారు. చేయడం అయితే చాలా కష్టము. ఒక పక్క వంట చేస్తూ మనం ట్రైప్యాడ్ పెట్టుకొని చేస్తూ ఎక్కడెక్కడ ఆపుకోవాలి, ఎక్కడెక్కడ ఆన్ చేయాలి, ఎక్కడెక్కడ కట్ చేయాలి, మళ్ళీ ఎడిటింగ్, థంబ్నెయిల్ 1.5 hours పడుతుంది అప్లోడ్ చేయడానికి. సో అంత ఈజీ కాదు. నన్ననే కాదు, ఎవరినైనా యూట్యూబర్స్ని టకాన ఒక మాట అనేసి హర్ట్ చేసి వెళ్ళొద్దు ప్లీజ్. ఎవరైనా సరే అట్లా హర్ట్ చేస్తే ఏమొస్తుంది, చేసేటి వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకొకటి ఏమంటారంటే యూట్యూబ్ కోసమే అన్నీ చేస్తారా అని కూడా కొందరు ఏందిలే నా ఫ్రెండ్స్లోనే అన్నారు. యూట్యూబ్ కోసం అన్నీ ఏం చెయ్యము. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు హెడ్ బాత్ చేసి టవల్ తోటే నేను పూజ చేస్తా, ఇట్లా చుట్టుకొని పూజ చేస్తా. ఇప్పుడు ఒకవేళ షూట్ చేసేది ఉంటే టవల్ తీసి తలారినాక పూజ చేస్తా. జస్ట్ ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది, 20%. అంతే తప్పితే వీడియో కోసం లక్షలు ఖర్చు పెట్టి అసలు ఇంకా ఇప్పుడు మోనీ అయింది, అసలు శాలరీ కూడా అప్పుడే రాదు, ఇంకా చాలా టైం పడుతుంది. సో అంటే మనం పెట్టే ఖర్చులో అది నార్మల్లే కాబట్టి శాలరీ అనేది అంత ఈజీగా తెలుసుకోకుండా అయితే ఎవరిని అనొద్దు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. నాకైతే అసలు నా హ్యాపీనెస్ ఇంకా మాటల్లో చెప్పలేను. నా ఫేస్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు. కాకపోతే నేను వీడియో ద్వారానే చెప్పాలి అని చెప్పలేదన్నమాట. ఫ్రెండ్స్లో కూడా నేను ఎవరికి షేర్ చేయలేదు. ఎక్కువ ఒక 4 members తెలుసు అంతే అనమాట. అసలు 4000 hours వాచ్ టైం రావాలి కదా. నేనైతే హార్డ్లీ, మీరు నమ్ముతారో లేదో, 2 months ముందు నుంచి డైలీ వాచ్ అవర్ చెక్ చేసుకునేదాన్ని. అసలు 3500, 3700, 3900. అసలు లాస్ట్ ఇంకా నాకు మోనీ అయ్యే ముందు 3950 ఉందన్నమాట. ఉన్నప్పుడు ఇంకా 50 hours అవ్వాలా అని అనుకుంటున్నప్పుడు ఒక లైవ్ చేద్దామని అనుకుని ఫోన్ పట్టుకొని ఓపెన్ చేయడంతో ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ అని వచ్చిందనమాట. తర్వాత సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ కూడా చేశాను. సో ఇంకైతే మోనీ కంప్లీట్ అయిపోయింది అని వచ్చింది. ఇంకొక 10 to 15 daysలో గూగుల్ పిన్ కూడా వస్తుంది. గూగుల్ పిన్ కూడా వస్తే ఇంకా హ్యాపీ ఇంకా అనమాట. ఆ పిన్ వచ్చినా కూడా నేనైతే వీడియో చేస్తాను. నేనైతే ఇదే చెప్పాలనుకున్నాను. లాస్ట్లో అయితే సెకండ్ స్టెప్ వేరియేషన్ జరిగేటప్పుడు అసలు నైట్ పడుకోలేదన్నమాట. అది మన గ్రీన్ మార్క్ వస్తుంది కదా, చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. లాస్ట్ 2 days అయితే నాకు తినబుద్ధి కాలేదు, నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఒకటి చేస్తే పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి కదా అనే ఆలోచనతో ఉన్నాను. సో ఇప్పుడైతే హ్యాపీ. మీలో కూడా ఎవరన్నా ఛానల్, నా ఓన్ టాలెంట్ చూపించుకోవాలి, ఛానల్ పెట్టాలి అనుకుంటే ఎవరి మాటలు పట్టించుకోకుండా నచ్చితే మీ పని మీరు చేసుకుంటూ పోండి, ఛానల్ పెట్టుకోండి. సక్సెస్ అయితే అవుతారు, లేకపోతే లేదు. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. యూట్యూబ్ వచ్చేసి అంటే నేను మనీ ఎర్న్ చేయాలని అయితే పెట్టలేదు, నిజం చెప్తున్నా. గాడ్ ప్రామిస్ చేసి నేనైతే ఒక మెమరీస్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నా ఎంతకుముందు ఫోన్లో చాలా మెమరీస్ పోయినాయి అనమాట.
అంటే ఇంకా ప్రతి మెమరీ నాకు అది ఎట్లా సేవ్ చేయాలి, ల్యాప్టాప్లో ఎలా పంపించాలి అవేం తెలియదు. అసలు నేను ఇంకా చెప్పాలంటే ఇంకా నేను చాలా నేర్చుకోవాలి. ఇంకా నాకు తమ్నెయిల్ పర్ఫెక్ట్ రాదు. వీడియో ఎడిటింగ్ అయితే బాగానే ఉంటుంది, కానీ తమ్నెయిల్ అయితే పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఇంకా దాని మీద టైం పెట్టలేదు. శాలరీ కోసమా, పైకి అందరు ఇట్లనే అంటారు కానీ నేనైతే శాలరీ కోసం కాదు. నా వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. నేనైతే జస్ట్ మెమరీస్, నాకు ప్రతిదీ ఉండాలి నా వ్లాగ్స్లో. అంటే ఇంకా మనము ఏమైతుంది మెమరీ ఫుల్ అవడంతో డిలీట్ చేస్తూ ఉంటాము. నాకు అది బ్యాకప్ తీసుకొని ల్యాప్టాప్కి ఎక్కించి డౌన్లోడ్ చేసుకొని తీసుకోవాలి అనేది ఈ మధ్య తెలిసింది. అంతకుముందు కూడా తెలుసు, కానీ నేను అంత అయితే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇలా అనుకో అన్ని ఛానల్లో ఉంటాయి కదా అనేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇదనమాట నా యూట్యూబ్ జర్నీ. మీ అందరికీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.